అభివృద్ధిపై బీఆర్ఎస్ విషం. కాళేశ్వరం కోసం 8,000 ఎకరాల అడవిని తొలగించారు. నాడు పర్యావరణం గుర్తు రాలేదా దుద్దిల్లా. ఈ విధంగా అభివృద్ధిపై బీఆర్ఎస్ విషం. నాడు పర్యావరణం గుర్తురాలు. కాళేశ్వరం కోసం 8,000 ఎకరాల అడవిని తొలగించారు. అప్పుడు గుర్తుకు రాలేదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పర్యావరణం గురించి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావాలని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలియజేశారు. కొమ్మారెమ్మ కన్నీరు. గుండెపోటుతో వనజీవి రామయ్య కన్నుమూత. 1 కోటికి పైగా మొక్కలు నాటి దేశ విదేశాల్లో ఖ్యాతి. బెంగాల్లో భారీగా హింస. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు, హింసాత్మకం. 3 మృతి. రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయం మమత. ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లకు సుంకాల మినహాయింపు. సెమీ కండక్టర్లు, చిప్పులు తదితర ఉత్పత్తులకు కూడా చైనాకు వర్తింపు అమెరికా. ఈ విధంగా ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లకు సుంకాల మినహాయింపు ఇస్తుంది ఇక్కడ అమెరికా దేశం. ఈ విధంగా సెమీ కండక్టర్లు, చిప్పులు తదితర ఉత్పత్తులకు కూడా ఈ విధంగా సుంకాలు విధించడం అధిక మొత్తంలో యథావిధిగా కొనసాగుతాయి అన్నట్టుగా ట్రంప్ తెలియజేశారు. అదేవిధంగా చైనాకు మాత్రం ఈ మినహాయింపు ఉండదు. ల్యాప్టాప్లు, మొబైల్లకు కూడా సుంకాలు విధిస్తామన్నట్టుగా చైనా మీద మరి ఇంకా విరుచుకుపడుతున్నట్టుగా చూడొచ్చు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ద్వారా. తిరోగణంలో రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీకి ఏమైంది? వరుస ఓటములతో పార్టీ భవిష్యత్తు మసకబారిన సమయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు గుజరాత్లో ఇటీవల నిర్వహించిన సదస్సులో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం విన్న వారికి ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం కలగడం లేదు. ఈ విధంగా ఇక్కడ ఈ మధ్య గుజరాత్లో నిర్వహించారు ఏఐసిసి సమావేశంలో కాంగ్రెస్ సమావేశ కమిటీని ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం వివిధ రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ విధంగా సమావేశం నిర్వహించారు. కానీ రాహుల్ గాంధీ ప్రసంగం ఈ విధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మనుగడ కొనసాగుతుందనే నమ్మకం లేకుండా ఉంది ఆయన ప్రసంగం అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చెప్పుకొస్తారు. ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పును గుర్తించడానికి నిరాకరిస్తూ తప్పుపట్టిన భావజాలాన్నే కొనసాగించడం వల్లనే కమ్యూనిస్టు పార్టీలు దెబ్బతింటున్నాయన్న విషయం కమ్యూనిస్టులకు తప్ప అందరికీ అర్థమవుతుంది. ఈ విధంగా ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పును గుర్తించడానికి నిరాకరిస్తూ తుప్పుపట్టిన భావజాలాన్ని కొనసాగించడం వల్లనే కమ్యూనిస్ట్ పార్టీలు దెబ్బతింటున్నాయన్న విషయం కమ్యూనిస్టులకు తప్ప అందరికీ అర్థమవుతుంది. ఈ విధంగా వాళ్ళు ఏదైతే ఉన్నదో కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం పాతది ఏదైతే ఉందో దాన్నే పట్టుకొని ఇంకా కొనసాగిస్తారు. ఇక్కడ ప్రజల ఆలోచనలు మారినాయి. ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళు మారితే పార్టీ భవిష్యత్తు ఉంటుందన్న వాళ్ళ కనీస అవగాహన లేకుండా పార్టీ నడిపిస్తున్నారు అన్నట్టుగా కమ్యూనిస్టుల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. విచిత్రంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులు వాడిన పడికట్టు పదాలనే వాడుతుంది. ప్రజలకు దూరమైన కమ్యూనిస్టులను అనుకరించాలని అనుకోవడమే ఆ పార్టీ భావ దారిద్ర్యంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఈ కమ్యూనిస్టు వాళ్ళకి సంబంధించిన భావజాలాన్ని తెలియజేస్తూ వాళ్ళని అనుసరించి మనం ముందుకెళ్ళాలన్నట్టుగా చెప్పిన దాన్ని ఈయన తప్పుపడుతున్నట్టుగా చూడవచ్చు. రాహుల్ గుజరాత్లో మాట్లాడుతూ సమాజంలో బడుగు బలహీన వర్గాలను కలుపుకోవాలంటే దళిత మైనార్టీల జనాభా 90% ఉండగా దేశ సంపదలో 90% మాత్రం 10% ఉన్న కార్పొరేట్ శక్తుల చేతిలో ఉందని విమర్శించారు. రాహుల్ గుజరాత్లో మాట్లాడుతూ సమాజంలో బడుగు బలహీన వర్గాలను కలుపుకుంటే దళిత మైనార్టీల జనాభా 90% ఉండగా దేశ సంపదలో 90% మాత్రం 10% ఉన్న కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉందని విమర్శించారు. ఈ విధంగా దళితులు 90% ఉన్నా కూడా 90% దళిత పేద వర్గాలు ఉన్న దేశమంతా ఈ విధంగా ఈ 10% కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నారు 90% మంది అన్నట్టుగా మాట్లాడారు అన్నట్టుగా చెప్తారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను పోకడలను ఆకలింపు చేసుకొని అందుకు అనుగుణంగా పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన రాహుల్ ఇప్పుడు తిరోగమనం పయనిస్తున్నారు. మరోవైపు మోడీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యూహరచన చేస్తూ బీజేపీని విజయ పదంలో నిలబెడుతున్నారు. ఈ విధంగా బీజేపీ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ విజయ పదంలో బీజేపీని నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీ మాత్రం ఇక్కడ ప్రజలకు ఆలోచనలకు ఉద్దేశించి ఆయన ప్రసంగాలు లేవు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆయన మాట్లాడిన తీరును ఇక్కడ వ్యక్తపరుస్తున్నట్టుగా తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు. దేశంలో కార్పొరేట్ రంగం అభివృద్ధి చెంది పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం సమకూరినప్పుడే సంక్షేమ పథకాలను అమలు చేయగలమన్న ప్రాథమిక సూత్రాన్ని రాహుల్ విస్మరిస్తే ఎలా? దేశంలో కార్పొరేట్ రంగం అభివృద్ధి చెంది పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం సమకూరినప్పుడే సంక్షేమ పథకాలను అమలు చేయగలమన్న ప్రాథమిక సూత్రాన్ని రాహుల్ విస్మరిస్తే ఎలా? ఈ విధంగా ఏదైతే దేశంలో కార్పొరేట్ రంగం అభివృద్ధి చెంది పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం అందితే ఆ ఆదాయం ద్వారానే ఈ హామీలను నెరవేర్చడానికి సమాచారం ఆయన విస్మరిస్తే ఎలా, అది మర్చిపోతే ఎలా అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తారు. ప్రాథమిక సూత్రాన్ని రాహుల్ విస్మరిస్తే ఎలా అన్నట్టుగా
మాట్లాడుతున్నారు. ఒక సమర్థుడికి ఒక మంచివాడికి మధ్య పోటీ పెడితే ప్రజలు సమర్థుడినే ఆదరిస్తారు. రాహుల్ గాంధీని ప్రజలు మంచివాడిగానే గుర్తిస్తున్నారు కానీ సమర్థుడిగా అంగీకరించడం లేదు. ఈ ఇరువురిలో ప్రధాని మోడీనే సమర్థుడిగా గుర్తించి ఆదరిస్తున్నారు. అందరి పార్టీగా ఉండాల్సిన పార్టీని కొందరి పార్టీగా రాహుల్ మారుస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. మోడీ ఇందుకు పూర్తి భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ముస్లిం మైనార్టీల పట్ల బీజేపీ వివక్ష చూపుతున్నదన్న అభిప్రాయం ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలకు చేరువ అవడంలో ఆ పార్టీ సక్సెస్ అయ్యింది. ఈ విధంగా కొన్ని వర్గాలకు సంబంధించిన చేతిలోనే కాంగ్రెస్ పార్టీని పెట్టి నడిపిస్తున్నారన్న ఆలోచన ప్రజల్లో ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా బీజేపీ అందుకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా నడిపిస్తారు. అందుకే విజయపదంలో ఉన్నారు. ఇక్కడ కొంత ముస్లిం పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా కూడా అధిక శాతం ప్రజలకు అనుకూలంగా ఉన్నారన్న దాంతోనే ఇక్కడ బీజేపీ విజయపదాన్ని నడుస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ రాహుల్ గాంధీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి ఇక కేసీఆర్ యాడ్కో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. కంచకచ్చిపోలి వివాదమైన మరొకటైన చంద్రబాబును బూచిగా చూపించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ భూములు హెచ్సియుకి దక్కినా ప్రభుత్వానికి దక్కినా చంద్రబాబుకు కానీ మరొకరికి కానీ ఒరిగేదేమీ లేదు. ఆంధ్ర పత్రికలు అంటూ మీడియాకు ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టే ప్రయత్నం మొదలెట్టారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలుదిన మీడియానే అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది. ఈ విధంగా కేసీఆర్ అండ్కో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. కచ్చిపోలి వివాదమైన మరొకటైన చంద్రబాబును బూచిగా చూపించే ప్రయత్నం చూపెడుతున్నారు. ఈ విధంగా చంద్రబాబును ఏ విధంగా చూపించినా కూడా ఈ విధంగా ఎంత తప్పుబట్టి చూపించినా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కు కానీ ఒరిగేదేమీ లేదు. అనవసరంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి చెందిన మీడియాలను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇప్పుడు కూడా మేము అదేవిధంగా వార్తలు అందిస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. ఈ విధంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. లినన్ పార్క్ షర్ట్స్ ట్రౌజర్స్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా లినన్ పార్క్ వాళ్ళు యాడ్ ఇచ్చారు. ఈ విధంగా ఆనందంగా జీవించండి, హుందాగా ధరించండి, మీతో పాటు శ్వాసిస్తుండే లినన్ దుస్తులతో అన్నట్టుగా వీళ్ళు లినన్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.